ఒకసారి మ్యాంగ్లూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో ఇక్కడ ఏం బాగుంటుందని అడిగితే మటన్ గీ రోస్ట్ అని చెప్పారు. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయింది. మటన్ గీ రోస్ట్ కోసం ప్రతిసారి మ్యాంగ్లూర్ అయితే వెళ్ళలేనుగా, అందుకే మ్యాంగ్లూర్ గీ రోస్ట్ ని ఇంట్లో చేయడం మొదలుపెట్టాను. ఈ మెథడ్లో చేస్తే పీసెస్ చాలా సాఫ్ట్గా, టేస్ట్ నోరు ఊరేలా ఉంటుంది. ముందుగా మటన్ని మంచిగా క్లీన్ చేసి దాంట్లో టర్మరిక్ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 15 to 30 minutes మ్యారినేట్ చేయండి. ప్రెషర్ కుక్కర్ రెడీ అయిన తర్వాత దాంట్లో కొంచెం గీ వేసి దాంట్లో మనము ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసి ఒక 5 minutes కలుపుకోండి. మటన్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 1/2 cup to 1 cup వాటర్ పోసేసి ఒక 6 to 8 whistles పెట్టండి. మటన్ మనకి 90% కుక్ అయి ఉండాలి. ప్యాన్ వేడి అయిన తర్వాత నేను ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని స్పైసెస్ వేసి మంచిగా ఫ్రై చేయండి. కలర్ ఇలా మారిపోయి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. జార్లో ఇప్పుడు మనం ఫ్రై చేసిన స్పైసెస్ అని వేసి దాంట్లోకి 1 onion, 1/2 lemon లెమన్ జ్యూస్, కొంచెం కర్డ్, కారం సరిపడా చిల్లీ పౌడర్, కొంచెం వాటర్ పోసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి చాలా గీ వాడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మనం క్యాష్యూ నట్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని మసాలా వాడట్లేదు, ఈ మటన్కి ఎంత సరిపోతుందో అంతవరకు వాడాను. ఇక్కడ నాకు గీ సరిపోలేదు అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం గీ వేసుకుంటున్నా. ఆల్రెడీ మటన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము కాబట్టి ఇక్కడ దీంట్లో కొంచెం వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత బాయిల్ చేసిన మటన్ దాంట్లో వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మనం మటన్కి సరిపడ ఉప్పు దాంట్లో వేసాము, ఇప్పుడు కర్రీకి సరిపడ ఉప్పు వేసేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ని. 5 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిన తర్వాత దాంట్లో కర్రీ లీఫ్ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మటన్ గీ రోస్ట్ అనేది థిక్గా ఉంటేనే బాగుంటుంది, లూజ్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇట్లా గీ అంతా సెపరేట్ అయి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ విత్ ఫ్రైడ్ క్యాష్యూ నట్స్ అండ్ కొరియండర్ లీవ్స్. తాడా! ఈజీ అండ్ టేస్టీ మటన్ గీ రోస్ట్ రెడీ. ఈ మటన్ గీ రోస్ట్ రైస్, బగారా రైస్, బిర్యానీ రైస్, రోటీ అన్నిటికీ సెట్ అవుతుంది. ఒక్కసారి ఇంట్లో ఇలా చేశారా అంటే ఈ రెసిపీకి అడిక్ట్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేం ఆలస్యం, కమింగ్ సండే ఇదే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.